చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాదు గౌతమి గారు, మీది మొత్తం ఓవరాల్ గా లవ్ గానీ మ్యారేజ్ గానీ ఎంత అండి? ఎన్ని ఇయర్స్ అయింది మొత్తం? 2019 మ్యారేజ్ సార్. ఓకే, దానికన్నా 2013 నుంచి 13. సో ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్, మొత్తం 13 ఇయర్స్. ఈ 13 ఇయర్స్ లో మీకు ఎప్పుడు అనిపించలేదా ధర్మ ఇలా అమ్మాయిలతో తిరుగుతాడు, లేకపోతే ధర్మ ఇలా అఫైర్స్ పెట్టుకొని పెళ్ళైన వాళ్ళతో కూడా అఫైర్స్ పెట్టుకుంటారు, లేకపోతే ఇలా మీరు అన్నారు యాంగర్ ఇష్యూస్ ఉంది అని చెప్పేసి, ఈ 13 ఇయర్స్ లో మీకు ఎప్పుడు ధర్మాలో ఇలాంటి ఏం కనిపించలేదా? 13 ఇయర్స్ తర్వాతే స్టార్ట్ అయినాయా మరి? లేదు లేదు, నాకు తను పరిచయం అయినప్పటి నుంచే దానికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, కానీ నేను అవి యాక్సెప్ట్ చేస్తూనే వచ్చా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆ టాక్సిసిటీ నేను తీసుకోవటం కూడా నా తప్పే. కానీ నాకు ఓకే, అది ఇట్స్ మై చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే నా హస్బెండ్ నా మీద అరిచాడంటే చనువుతో అరిచాడు అనుకునేదాన్ని నేను. సార్ ఇప్పుడు అతను కూడా వెళ్ళి కోపం రాగానే అందరి మీద అరవలేడు కదండి సార్. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అది తీసిరి కొట్టాడు అంటే ఎన్ని గోత్రం అవుతున్నాడు, బయట ఎన్ని చూస్తున్నాడు, పాపం ఒక్కడే మగాడు బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడ ఫ్రస్ట్రేషన్ చూపిలేక ఇక్కడ చూపిస్తున్నాడేమో, ఏమైద్దిలే నేను కూడా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేదాన్ని, ఎందుకు ఇంత కోపపడుతున్నావు అని. కానీ నెక్స్ట్ పాయింట్ నేను కన్విన్స్ అయ్యేదాన్ని. అతను వచ్చి ప్రేమగా నా పక్కన కూర్చొని ఒక్క నిమిషం మాట్లాడినా నేను కరగని క్షణం ఇప్పటి వరకు లేదు. ఓకే, ఇప్పటి వరకు లేదు. ప్రెగ్నెన్సీలో ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా అతను చేసి అతను ఒప్పుకొని నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా నేను ఇంకా బయటకి ఎందుకు ఇవ్వలేదంటే నేను వినాలి, ఇంకా అతని లైఫ్ నాకు సరిపోలా. మీడియా ముందుకు కూడా అతను రావాలి. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను అలాగే వెయిట్ చేస్తున్నా. అతను రావాలి, అతను మాట్లాడాలి, మాట్లాడిన వాటి గురించి నేను మళ్ళీ ప్రూవ్ చేయాలి. ఇది నాకు రివెంజ్ కాదు, నాకేదో ఓవర్ థింకింగ్ అని ఒక లేబుల్ వేసాడు కదా, అది తుడుచుకోవటం. ఓకే, నాకు తను వేసిన లేబుల్స్ అన్ని తుడుచుకునే ప్రాసెస్లో ఒక భాగం ఇది. నేనేమేమైతే చేస్తున్నాను అన్నాడు అవన్నీ అతను ప్రూవ్ చేస్తే నేను హ్యాపీ సార్. నేను కూడా బాధపడను, నేను కూడా రీజన్స్ ఇచ్చాను అతనికి. అందుకే పాపం అమ్మాయిలన్నా ఇష్టం లేకపోయినా తిరిగాడు, అందుకే పాపం ఏమి లేకపోయినా చాలా ఇబ్బందితో అమ్మాయిలతో పడుకుంటున్నాడు, అందుకే వాళ్ళ ఫాదర్ తో ఇలాంటి చండాల టాక్స్ చేస్తున్నాడు, అందుకే వాళ్ళ సిస్టర్ నా మీద టాక్సిటీ చూపిస్తుంది అని నన్ను నేను సముదాయించుకోవటానికి కూడా నాకు రీజన్స్ దొరుకుతాయి. కానీ అతను వచ్చి మాట్లాడాక అతని గురించి అతను చెప్పుకుంటాడు కదా, ఫస్ట్ నాకు అది వినాలండి. ఓకే, మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను అలాగే వెయిట్ చేస్తున్నాను. అంటే ఎవిడెన్స్ నేను 1-2 ఇచ్చాను బయటికి, ఇంకా చాలా ఉన్నాయంటే కొన్ని మాటలు అన్నారు. కొంతమంది యాంకర్స్ కూడా అఫైర్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అఫైర్ పెట్టుకున్నారు, బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా మంది ఇతని దగ్గరికి వచ్చి అఫైర్స్ పెట్టుకొని మందు తాగుతారు, ఇంట్లోనే ఉంటారని చెప్పారు. ఇలాంటి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఓకే, ఉన్నాయి సార్, వాళ్ళని రానివ్వండి, మేము చాలా మంచోళ్ళం అని చెప్పుకోనివ్వండి ఫస్ట్, అప్పుడు వదులుతాను. తను బయటకు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఏది నేను బయటకు వదులుతున్నా నాకు డిఫెన్స్ కోసమే వదులుతున్నా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను ఎవరికైనా ఆన్సరబుల్ అంటే నా ఫాలోవర్స్కి, యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్ నన్ను ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో, కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను 100% ఆన్సరబుల్. నేను రివెంజ్తో ఏమీ చేయట్లా. ఓకే, ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్. నాకు అతని పతనం నాకు వద్దు, నాకు అతను ఒక్క మెట్టు కూడా దిగాలని నాకు లేదు. కానీ నన్ను చేసిన డ్యామేజ్, నాకు జరుగుతున్న అన్యాయం ఆగాలి. ఆ బిగ్ బాస్ ఆర్టిస్టులు నాకు మెసేజ్లు పెట్టొద్దు. పెడుతున్నారు ఇప్పుడు పెట్టట్లా. ఇప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్తున్నానో అప్పటి నుంచి నాకు ఎవరు మెసేజ్లు పెట్టట్లా. బిఫోర్ మెసేజ్లు పెట్టేవాళ్ళ? పెట్టారు బిగ్ బాస్ వాళ్ళు. నా దగ్గర ఉన్నాయి సార్. ఏమని పెట్టేవాళ్ళు మిమ్మల్ని? థ్రెటనింగ్ చేస్తూ పెట్టేవాళ్ళ, లేకపోతే? థ్రెటనింగ్ అంటే సార్ నన్ను చంపేస్తానని అలాంటి ఏం కాదు. చంపేసే సీన్ అసలు వాళ్ళకి లేదు సార్. ఇప్పుడు వాళ్ళు కాపాడుకుంటే చాలు. ఫస్ట్ అతనికి ఒక అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలుసు, నా ప్రెగ్నెన్సీ నుంచే తెలుసు. ఆ పాప నాకు పెట్టిన మెసేజెస్ ఉన్నాయి, అసలు ఈ అమ్మాయికి అతనికి సంబంధమే లేదని. మరి సంబంధం లేకుండా ఫ్లాట్లకి ఎందుకు వెళ్తారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అనుకుందాం, పొద్దున్న నుంచి నైట్ వరకు కలవరు, రాత్రి 1 గంట నుంచి 4 వరకే కలుస్తారు. రిపీటెడ్ టైమ్స్ ఆ అమ్మాయి అదే టైంకి వస్తుంది. ఇతను అసిస్టెంట్ ఉంటాడు, ఆ అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయి మొహం కనిపించకుండా ఈవెన్ కెమెరాస్ లో కూడా అయినా కనపడింది. ఎక్కడికి పోద్ది? ఇంట్లో సీసీ ఎక్కడైనా. నేనే ఒక కెమెరా ఫిక్స్ చేశాను రోషన్ గారు, అతని ప్రెమిసెస్ లో. వస్తారు, వెళ్తారు, మళ్ళీ వెళ్తుంది. ఎందుకు వస్తుంది సార్?
నైట్ 1 to 4 ఒక్కసారి వచ్చిందంటే సరే ఏదో ఆడపిల్ల అవసరం కోసం వర్షం పడుతుంది, లేకపోతే కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా, ధర్మ ఒక్కడే ఆపద్బాంధవుడు వచ్చింది. సరే రోజు ఎందుకు వస్తుంది? రోజు ఆపద్బాంధుడు వైఫ్ని రక్షించలేని ఆపద్బాంధుడు ఈ అమ్మాయిని రక్షిస్తున్నాడా? అతని దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పెంటలు చుట్టుకొనే ఉన్నాయి, ఆ పెంటలే కడుక్కోవాలి వాళ్ళు. ఇంకా వచ్చి నా లైఫ్ని నాశనం చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు అతను వచ్చాడు, అప్రోచ్ అయ్యాడు, నా పెళ్ళం చెడ్డదనే చెప్తాడు ఏ మగాడైనా. ఇంకో ఆడదాని దగ్గర లీనియన్స్ రావాలంటే నా పెళ్ళం చెడ్డది, నా పెళ్ళం అస్సలు మంచిది కాదు, నేను ఉత్తముడిని అంటాడు. వీళ్ళు చెప్పాలిగా, ఆ అమ్మాయి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, బయటకు వస్తే మన ఇద్దరికి ఇలా ఉంటుంది మీడియాలో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలిగా. ఈ అమ్మాయి ఇప్పుడు చేస్తున్న ఇదంతా చేసిన అమ్మాయి, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని, నా హస్బెండ్తోని ఇన్ని చేస్తుంటే అసలు ఇన్ఫ్లుయెన్స్ లేని ఆడోళ్ళ మొగుళ్ళతో, అసలు బయటకు వచ్చి మాట్లాడే వాయిస్ లేని ఆడోళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతమంది కాపురాలు కూర్చుంటారు, ఏం చేస్తున్నారు? డెఫినెట్ గా అది ఉన్న ర్యాకెట్టా? దానికి సెపరేట్ లాస్ ఉన్నాయా? నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఇల్లీగల్, ఫర్ షూర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అక్కడ జరుగుతుందని నేను మెన్షన్ చేయను, కానీ అక్కడ ఏం జరుగుతుంది? అది ఎఫ్ఐఆరా? ఎఫ్ఐఆర్ అయితే ఒకరితో ఉండాలిగా, అంతమందితో ఎందుకుంది? ఆ అమ్మాయి ఇంకా వేరే అమ్మాయిలు కూడా తీసుకొని వస్తుంది ఫ్లాట్ కి. ఓ ఏంటంత అవసరం? ఓకే, ఎందుకు? రాఖీ ప్రయత్నం చేయలేదా మీరు? సార్ నేను జాన్వరిలో నేను చూసిన ఫస్ట్ థింగ్ అతని గురించి మంచిగా జరిగింది. నేను ఆ ఫస్ట్ థింగే తీసుకోలేకపోయా. మీ వారికి కదమ్మా, తనకి నేను చెప్పా సార్, చెప్పా డైరెక్ట్ గా. ఇప్పుడు కాదు, నా ప్రెగ్నెన్సీలో చెప్పా. ఓకే, నేను కొన్ని వింటున్నాను, ఇవన్నీ నిజమేనా అంటే అసలు ఆమె నాకు చాలా మెసేజ్లే పెట్టింది. మరి ఇప్పుడు అన్సెండ్ చేసిందో ఉన్నాయో నేను ఓపెన్ చేసి చూడాలి. ఓకే, ఎవరు పేరు కూడా చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం. చెప్తా సార్, ముందు వీళ్ళని బయటకు వచ్చి మాట్లాడినివ్వండి, అప్పుడు చెప్తాను. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అన్న, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు కూడా వింటారు పాపం. రానివ్వండి సార్, బయటకు వచ్చి మాట్లాడినివ్వండి. ఒక్కటేనా సార్, ఇంకొక సెలబ్రిటీ ఉంది, వీళ్ళందరూ బయటకు వచ్చి ఫస్ట్ నా మీద బురద జల్లనివ్వండి. నేను వెయిట్ చేస్తున్నా, జల్లిన తర్వాత నేను తుడుచుకునే ప్రయత్నంలో వీళ్ళందరి గురించి బయటపెడతా. ఓకే, కానీ ఏమాత్రం చెప్పినప్పుడు కూడా జంకలేదు. ఏం లేదు సార్, సో మేము చేసేది మేము చేస్తానే ఉంటాం. మీ ఇంటికి వచ్చేది రావటం మటుకు అది ఆపేది లేదు. సో మమ్మల్ని ఆపే వాళ్ళు లేరు, మేము భగ్న ప్రేమికులు అన్నట్టుగానే ఉన్నారు. ఓకే, అసలు సార్ ఆ విషయంలో మిమ్మల్ని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తోసేసారు సార్. ఆ అమ్మాయి గురించి మాకు వేరే వేరే అమ్మాయిల గురించి డిస్కషన్స్ అయినాయి, కానీ నన్ను ప్రెగ్నెన్సీలో తోసింది మాత్రం ఆ పాప గురించే. ఓకే, అంటే గొడవ అయిందా ఏమన్నా? ఆ గొడవ అయింది సార్. ఆ అమ్మాయి, ఇతను పాస్వర్డ్ మార్చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఏదో మెసేజెస్ పెడుతుంది అతనికి. అవేంటి అని నేను ఫోన్ తీసుకున్నా చేతిలోంచి, ఎవరితోనూ చాట్. నైట్ 12:30 అవుతుంది, ఇంటికి రావట్లేదు రాత్రులు. కూర్చొని చాట్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అర్థం అవుతాయి, మురిసిపోటాలు లేకపోతే బ్లష్ అవటాలు. ఫోన్ ఇలా తీసుకున్నా, తీసుకోగానే అమ్మాయి లొకేషన్ డ్రాప్ చేసింది ఇతనికి. అంతవరకే నేను చూసా. లొకేషన్ డ్రాప్ చేసి రమ్మంటుంది. ఇతను వెంటనే ఫోన్ లాగేసుకొని నన్ను గట్టి తోసేసి వేరే రూమ్కి వెళ్ళిపోయి లాక్ వేసేసుకున్నాడు. ఇంకా తర్వాత మా ఫాదర్కి మెసేజ్ పెట్టాడు, ఇంకా మీ అమ్మాయితో నాకు అవ్వదు, నేను వదిలేస్తున్నాను అంటే. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఇందుకే నిన్ను నీ భర్త వదిలేశాడు అని కొంతమంది పోరంబోకులు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు ఫస్ట్ థింగ్ నేను క్లారిటీ ఇవ్వాల్సింది, మా రిలేషన్షిప్లో క్విట్ అయింది నేనే. సెకండ్ థింగ్ ఏంటంటే, హస్బెండ్ వదిలేస్తే ఏంటి సార్, అదేమన్నా మొత్తం ప్రపంచం కూర్చొని హస్బెండ్ ఉండకపోతే ఈ అమ్మాయి చెడ్డది అని ఏమన్నా స్టాంప్ వేసినట్ట? కాదు కదా. హస్బెండ్ వదిలేస్తే ఏంటి, హస్బెండ్ క్యారెక్టర్ లేక వదిలేశాడు, లేకపోతే నేనే వదిలేశాను, మేమిద్దరం విడిపోతున్నాం. దానికి అందుకే నేను హస్బెండ్ వదిలేశాడు, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా సార్, దానికి ఎవరికి ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పక్క స్ట్రీట్లో రేప్ జరుగుతుంటే డోర్లు వేసుకొని కూర్చొని టీవీలో చూస్తావు, కనీసం అక్కడికి వెళ్ళి వాయిస్ చేయలేవు. వచ్చి ఒక అమ్మాయి అన్న డ్రెస్ వేసుకోగానే మాత్రం నువ్వు ఇలాంటి డ్రెస్ వేసేసుకున్నావు, ఏమైంది, నష్టం ఏంటి? నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఇప్పుడు నా హస్బెండ్తో తిరుగుతున్న అమ్మాయిలా లేను, అదే ఇదిలో ఉన్నా కూడా నాకుండే క్లాస్ నాకుంది, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా, అందుకే హస్బెండ్ వదిలేయటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. సరే ఇన్ని సంవత్సరాలు నేను వేసుకోలేదే, పోనీ
ఇది వీళ్ళందరూ పెద్ద లాజిక్ ఉన్న లాయర్స్ అనుకున్నాం. 13 ఏళ్ళు మా జర్నీలో నేను అతనికి ఏం బట్టలు ఇష్టం అలాగే వేసుకున్నా. సో తనకి ఎలా ఇష్టం అలానే బతికారా? అలాగే బతికా. ఓకే. 100% స్లీవ్లెస్ వేసుకోకూడదు. ఓకే. ఏమి వేసుకోకూడదు సార్. నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవటమే ఇష్టం. మరీ మనిషిని నేను చాలా ఫ్రీడమ్ గా లిబరల్ గా బతుకుతా. ఎదుటోళ్ళకి కూడా నాకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం నచ్చదు. అందుకే అతనికి అంత ఫ్రీడమ్ ఇచ్చాను నేను. ఓకే. నాకు ఒక మనిషి ఎన్నాళ్ళు బతుకుతారో ఈ జనరేషన్ లోనే కాదు, ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు రేపు నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. కనీసం నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోలేను, కనీసం నాకు నచ్చింది నేను ఆ ప్లేస్కి వెళ్ళి నేను గాలి పీల్చుకోలేను. నేను ఎవరికి హార్మ్ చేయట్లా. అంటిల్ అన్లెస్ ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీవన్, ఐఎమ్ ఫ్రీ టు డూ. నా బట్టలు నేను ఏం వేసుకోవాలో కూడా నాకు కంట్రోల్ ఉంటే ఇంకేంటి సార్ నేను బతుకుతుంది అక్కడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.